గ్రేటర్ హైదరాబాద్ ఇంకొన్నేళ్లలోనే ఇండియాలోనే సూపర్ సిటీగా మారిపోనుంది. ఢిల్లీ, ముంబైని తలదన్నేలా వాటికి బాబు లాంటి సిటీ రూపుదిద్దుకోబోతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు ఒక్కసారి ఫౌండేషన్ పడితే మొత్తం నేషన్ అటెన్షన్ అంతా హైదరాబాద్ వైపు మల్లుతోంది. అమెరికాకు న్యూయార్క్ ఎలాగో ఇండియా అంటే వెంటనే హైదరాబాద్ గుర్తొచ్చేలా మారిపోతోంది. ప్రపంచంలో ఎక్కడ భారత్ పేరు చెప్పినా హైదరాబాద్ సిటీ ఒక్కటే కళ్ల ముందు మెదిలేలా మెగా సూపర్ సిటీ తయారు కాబోతోంది. కేంద్రం చేపట్టబోయే ఔటర్ రింగ్ రైలుకు గనుక అంకురార్పణ జరిగితే దేశం చూపు మొత్తం హైదరాబాద్ మీదకు మల్లుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముత్యాల నగరం ఎలా మారిపోతుంది? సెంటర్ ప్రాజెక్టుతో సిటీకి కలగబోయే గొప్ప ప్రయోజనాలేంటి? ఎంతో చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం ఔటర్ రింగ్ రోడ్డుతో చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్, భవిష్యత్తులో రీజనల్ రైల్వే రింగ్ ప్రాజెక్ట్ కొత్తగా రాబోతుంది. దీనివల్ల హైదరాబాద్ నగరం దేశంలోనే మొదటిసారి రింగ్ రైల్ ప్రాజెక్ట్ కలిగిన నగరం జాబితాలో చేరబోతుంది. హైదరాబాద్ కు మరో మణిహారం. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు చేపట్టనున్న కేంద్రం ముంబై, ఢిల్లీని తలదన్నేలా మారనున్న హైదరాబాద్. హైదరాబాద్ అంటే 150 మీటర్ల ఎత్తులో ఉండి ఆకాశాన్ని తాకేంత బిల్డింగులు, ఖతర్నాక్ ఫ్లైఓవర్లు, ఐటీ రంగానికి కేర్ ఆఫ్ మోస్ట్ సేఫెస్ట్ సిటీ. వీటికి మించి అద్భుతమైన లివబుల్ సిటీ, ప్రశాంతమైన నగరం. సౌత్ ఇండియాలో ఓ బ్రాండ్ ఇమేజ్ ఉన్న సిటీ. ఇప్పటి వరకు హైదరాబాద్ అంటే ఇదే. కానీ దీనికి డబుల్, ట్రిపుల్ రేంజ్ లో హైదరాబాద్ ఎదిగితే, అసలు ఊహించనంత స్థాయికి హైదరాబాద్ ఖ్యాతి పెరిగితే, కేవలం సౌత్ ఇండియాలోనే కాదు ఇండియా మొత్తం తిరిగి చూసే సూపర్ సిటీగా ఎదిగితే ఎలా ఉంటుంది? ఊహించడానికి కాస్త ఎక్కువే అనిపిస్తున్నా ఇంకొన్నేళ్లలో జరగబోయేది అదే. హైదరాబాద్ ఈ స్థాయికి ఎదగబోతుందా అనేలా ఎవరి ఊహకు కూడా అందని విధంగా నగర రూపురేఖల్ని మార్చేందుకు ఓ స్కెచ్ పడింది. అది మామూలు ప్లాన్ కూడా కాదు. అది గనక వర్కౌట్ అయితే ఒక్క ఇండియానే కాదు, ప్రపంచం మొత్తం హైదరాబాద్ ని బైనాక్యులర్ లో చూస్తుంది. దీనికి త్వరలోనే కేంద్రం చేపట్టబోయే ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో బీజం పడబోతోంది. ఇప్పటికే ఈ ముత్యాల నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఓ ముత్యాల హారంలా మారింది. దీనికి తోడు రీజనల్ రింగ్ రోడ్ రూపంలో మరో మణిహారం తయారవుతోంది. ఈ రెండింటికి తోడుగా మహానగరానికి మరింత కనెక్టివిటీ పెంచేలా, గ్రేటర్ సిటీని సూపర్ సిటీగా మార్చేలా రీజనల్ రింగ్ రైల్ రూపంలో మరో అద్వితీయమైన ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టబోతోంది. హైదరాబాద్ చుట్టూ 563.5 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ఔటర్ రింగ్ రైల్ మార్గాన్ని నిర్మించనున్నారు. ఇది గనక పూర్తయితే హైదరాబాద్ నగరం దేశంలోనే మరో మెగా సూపర్ సిటీగా మారిపోతుంది. ఇప్పటికే ఈ ఔటర్ రింగ్ రైల్ మార్గంపై సర్వే చేపట్టేందుకు డిపిఆర్ రూపకల్పనకు రైల్వే శాఖ 13,95,00,000 కేటాయించింది. ట్రైన్ లెక్క మెయిన్ ట్రైన్ కనెక్టివిటీ కాకుండా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు తిరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ టోటల్ రింగ్ రోడ్ ఏ రకంగా ఉపయోగపడుతుందో దానికి సమాంతరంగా ఈ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయబోతుంది. రైల్వే శాఖ ఆధ్వర్యంలో రైల్వే బోర్డే మంజూరు చేసింది. దాని ఆర్డర్ కూడా మీకు ఇప్పుడు ఇస్తాను. మొత్తం 26,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుని దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో చేపడుతోంది కేంద్రం. ఇది కొత్తగా నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రాబోతోంది. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ కు చుట్టుపక్కల 30 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో కొత్త జంక్షన్లు ఏర్పాటవుతాయి. వీటికి సమీపంలోని పట్టణాలు, గ్రామాల ప్రజలకు సిటీకి రాకపోకలు సాగించేందుకు మంచి కనెక్టివిటీ పెరుగుతుంది. ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దానికి సమాంతరంగా వచ్చే ఔటర్ రింగ్ రైల్తో హైదరాబాద్ కు ఎంతో మేలు జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ స్వరూపమే మారిపోతుంది. ఇప్పుడున్న నగరానికి నలుమూలల అభివృద్ధి వేగంగా విస్తరిస్తుంది. ముంబై, ఢిల్లీని తలదన్నేలా ఇండియాలోని అన్ని మెట్రో సిటీలకు మించిన బాబు లాంటి సిటీ ఏర్పడుతుంది.
ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల 50 నుంచి 60 కిలోమీటర్ల మేర నివాస యోగ్యమైన స్థలాలు ఉన్నాయి. ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు గనక పూర్తయితే అక్కడి వరకు ప్రజలకు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. నగరంలోకి రావడానికైనా వాళ్లున్న చోటు నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాలన్నా రైల్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులతో పాటు రవాణా రంగంలోనూ ఊహించని మార్పులు వస్తాయి. ఎందుకంటే దేశంలో అర్బన్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్ర జనాభాలో 53% మంది ప్రజలు పట్టణాలు, నగరాల్లోనే నివసిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు పూర్తయి జనానికి అందుబాటులోకి వస్తే కొన్ని లక్షల మంది ఈ సూపర్ సిటీలోనే నివసించేందుకు మొగ్గు చూపుతారు. అలాంటి వాళ్లందరికీ అనుగుణంగా హైదరాబాద్కు అనుసంధానంగా కొత్త నగరం రూపుదిద్దుకుంటుంది. లక్షలాది మంది ప్రజలకు తగ్గట్టుగానే మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా అయితే హైదరాబాద్ విస్తరించిందో అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించనుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు ద్వారా అక్కడి వరకు కూడా హైదరాబాద్ విస్తరించనుంది. ఆ ప్రాంతం చుట్టూ ఉండేటువంటి చిన్న చిన్న గ్రామాలు కానీ చిన్న చిన్న పట్టణాలు కానీ భారీగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఈ రైల్వే ప్రాజెక్ట్ రానున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా అభివృద్ధి జరగడానికి, అదేవిధంగా ఆ రైలు ప్రాజెక్టు ఉండేటువంటి స్టేషన్లు, కనెక్టివిటీ ఉండేటువంటి ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలు, ఇతర కార్యక్రమాలకు డెవలప్మెంట్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల పబ్లిక్, ఆ ప్రాంతంలో ఉండేటువంటి మున్సిపాలిటీలు కానీ, పట్టణాలు కానీ, గ్రామాలు కానీ వందల సంఖ్యలో వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇంతకాలం బస్సులు, ప్రైవేటు వాహనాల్లో వచ్చినటువంటి వారు ఇప్పుడు రైల్వే కనెక్టివిటీ వాళ్ళందరికీ శివారు ప్రాంతాల్లో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేటువంటి వాళ్ళు రైల్ కనెక్టివిటీ ద్వారా అక్కడి నుంచి అక్కడ నేరుగా వెళ్లేటువంటి అవకాశం వస్తుంది. వాళ్ళకు చాలా లబ్ధి చేకూరుతుంది ఈ రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టు ద్వారా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే హైదరాబాద్ బిజినెస్ కు, ఐటీ రంగానికి కేర్ ఆఫ్ గా మారిపోయింది. అందుకు తగ్గట్లుగానే లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థల కార్యకలాపాలు, డేటా సెంటర్ల ఏర్పాటుతో సిటీ శివారు ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. సిటీకి చేరువలో రింగ్ రోడ్ చుట్టూ లాజిస్టిక్స్ హబ్స్ కూడా వస్తున్నాయి. దీనికి తోడు ఔటర్ రింగ్ రైల్ కూడా వస్తే హైదరాబాద్ అభివృద్ధికి ఒక బూమ్ వచ్చినట్లవుతుంది. ముంబై, బెంగళూరు హైవేలకు దగ్గరగా ఈ రైలు మార్గం ఉండటం వల్ల లాజిస్టిక్స్ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది. సిటీలోకి ఏం తీసుకురావాలన్నా ఈ ఔటర్ రింగ్ రైల్ మార్గం ద్వారా చాలా ఈజీ అవుతుంది. ఫలితంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. నగరం పెరిగితే జనాభా కూడా పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగా మౌలిక వసతులు కూడా అందుబాటులోకి వస్తాయి. ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో సిటీకి కనెక్టివిటీ, కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది. వ్యాపారంతో పాటు వాణిజ్యం కూడా ఊహించని స్థాయికి చేరుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ దశే తిరిగిపోతుంది. రాబోయే రోజులు ఊహించని విధంగా గ్రేటర్ సిటీ కాస్త సూపర్ సిటీగా మారిపోతుంది. అమెరికాను తలపించే ఆకాశ హామ్యాలు వస్తాయి. న్యూయార్క్ ని మరిపించేలా హైదరాబాద్ డెవలప్మెంట్ జరగబోతోంది. హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. డెవలప్మెంట్ కూడా తన డెస్టినేషన్ సిటీ సెంటర్ నుంచి మారుతుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు పనులు కూడా కొనసాగుతున్నాయి. వీటికి తోడు హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రైల్ రూపంలో మరో భారీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అందుబాటులోకి రాబోతోంది. ఇది కనుక పూర్తయితే దేశంలో మరీ నగరానికి లేని వ్యక్తిగత కనెక్టివిటీ హైదరాబాద్ సొంతమవుతుంది. అప్పుడు నగర అభివృద్ధి కూడా రైలు స్పీడ్ తో తీసుకునే అవకాశం. ఒక సిటీ గ్రేటర్ సిటీ కావాలన్నా, ఆ గ్రేటర్ సిటీ సూపర్ సిటీగా మారాలన్నా అందుకు ముందుగా కావాల్సింది కనెక్టివిటీ.
అది గనక అందరికీ అందుబాటులో ఉంటే ఆ సిటీ డెవలప్మెంట్ ఎవ్వరూ ఆపలేరు. కనెక్టివిటీ బాగుంటేనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెరుగ్గా ఉంటుంది. రాకపోకలు సాగుతుంటేనే వ్యాపారమైన వాణిజ్యమైన మరో లెవెల్కు వెళుతుంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ నగర వాసులకు ఎంత రిలీఫ్ ఇస్తుందో అందరికీ తెలుసు. దానిని మించి రీజనల్ రింగ్ రోడ్డు కూడా రెడీ అవుతుంది. దీనికి తోడుగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు చేపట్టబోతోంది కేంద్ర సంస్థ. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో హైదరాబాద్ 360 డిగ్రీలు రైల్ కనెక్టివిటీ ఏర్పడింది. ఫలితంగా నగరానికి 50 కిలోమీటర్ల దాకా ఉన్న అనేక పట్టణాలు, గ్రామాల ప్రజా రవాణా వ్యవస్థ పెరుగుతుంది. వివిధ మార్గాల నుంచి వివిధ నగరాల ద్వారా సిటీకి వచ్చే రైలు మార్గాలు కొత్త జంక్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా రోడ్ అండ్ రైల్ నెట్వర్క్ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుతో లింక్ చేసేందుకు అవకాశం దొరుకుతుంది. ప్రయాణికులు కూడా సౌకర్యవంతంగా తమ ప్రాంతాల నుంచి రైలు ప్రయాణం చేసేందుకు వీలు కలుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ కు వెలుపల ఏర్పడే ఈ రైల్ నెట్వర్క్ ద్వారా ప్రధాన మార్గాలకు మరింత కనెక్టివిటీ పెరుగుతుంది. విజయవాడ, ముంబై, కర్నూలు, బెంగళూరు, వికారాబాద్, మెదక్, కరీంనగర్ మార్గాల్లో కొత్తగా ఏర్పడబోయే రైల్ జంక్షన్లు లాజిస్టిక్ హబ్స్ గా డెవలప్ చేసేందుకు కార్గో టెర్మినల్ నిర్మించేందుకు వీలు కలుగుతుంది. హైదరాబాద్